వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఏంటి అంటే ఒక చిన్న గెట్ రెడీ విత్ మీ అనమాట. నేను ఒక మేకప్ లుక్ అది చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా నేను వీడియో షూట్ చేసుకోవాలన్నమాట యూట్యూబ్కి, దానికోసం రెడీ అయిదాము అని చెప్పి. సో సరే వై నాట్, ఎందుకు చేయకూడదు, కొంచెం ప్రయోగం చేద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట. ఇన్ కేస్ ఈ వీడియో హిట్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేశాను, ఫట్ అయితే పోస్ట్ చేయను అనమాట. అండ్ సో నేను జస్ట్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. ఇది నా స్కిన్, జస్ట్ లిప్ బామ్ అది అప్లై చేసుకున్నమాట. హెయిర్ నీట్గా టై చేసుకున్నాను. సో మరెందుకు లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నేను బేసిక్గా మీరు నా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చూస్తే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు నేను జస్ట్ పైన చేసుకుంటాను అనమాట. ఈసారి అలా కాకుండా కొంచెం ఫుల్ కవరేజ్ లాగా చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. బై ద వే పక్కన చేసిన సౌండ్స్ ఐఎమ్ రియల్లీ సారీ. సో నేను పీజీలో కదా ఉండేది, ప్లీజ్ డోంట్ మైండ్. సో ఫస్ట్ అయితే నేను ప్రైమర్తో అది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మీకు పోర్స్ ఎక్కడుంటే అక్కడ యూజ్ చేయొచ్చు, బట్ నాకు ఓవరాల్ ఫేస్ ఉంది, బట్ నాకు పోర్స్ అంత కనిపించవు. నాకు ఎందుకని మార్క్స్ డామినేట్ చేస్తాయి. సో నేను మొత్తం అప్లై చేసుకుంటున్నాను. సో కొంచెం స్మూత్గా ఫౌండేషన్ గ్లైడ్ అవుతుంది అని చెప్పాను అనమాట. అది నెక్స్ట్ నా దగ్గర 2 ఫౌండేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఒక మిస్టేక్ చేశాను. ఈ డర్మాకో ఫౌండేషన్ తీసుకున్నా కానీ ఇది ఒక షేడ్ లైటర్. సో నాకు ఏం చేయాలి అనేది నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను ఏమనుకుంటే ఓకే ఏమంటారు కలర్ కరెక్టర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దాంట్లో మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. 2 minutes ఇక్కడ లేదు, నేను తీసుకొని వస్తాను. అండ్ లైట్ ఫ్లక్చువేట్ అవుతుంటే ఐఎమ్ సారీ, బయట ఎండ అట్లా వస్తుంది, తగ్గుతూ ఉందన్నమాట. సో అదొకటి. సో నేను నా మేకప్ పౌచ్లో పెట్టినా. ఇది స్విస్ బ్యూటీ నుంచి అనమాట. ఇది పగిలిపోయింది, మన వాడకం అట్లా ఉంటుంది. సో నేను ఫస్ట్ దీన్ని కవర్ చేస్తున్నాను మార్క్స్. ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట, అందుకే గడిబిడిగా చెప్తుంటాను. అండ్ ఇది న్యాచురల్ లైట్, నేనే ఏమంటారు స్టూడియో లైట్స్, రింగ్ లైట్ అవేం వాడట్లేదు అనమాట. ఎందుకంటే న్యాచురల్ లైట్లో చేసినా అది తెలుస్తుంది. బేసిక్గా నేను మేకప్ వీడియోస్ చూసాం, నేను చాలా ఏమంటారు అయ్యే నా స్కిన్ ఇట్ లేదులే, నా మేకప్ నేను ట్రై చేసి ఇట్ రాదే మేకప్ అని అనుకుంటాను. బట్ ఆబ్వియస్గా చాలా మంది ఫిల్టర్స్ యూజ్ చేస్తారు. మనకు వాడదామన్న ఫిల్టర్స్ పెద్ద తెలియదు అనమాట. నేను జస్ట్ నాకున్న మార్క్స్ దాని వరకు అట్లా కవర్ చేశాను. నాకు డార్క్ సర్కిల్స్ ఏమి ఉండవు బై ద వే, ఎందుకు నేను బాగా నిద్రపోతాను అనమాట. ఫుడ్ నిద్ర 2 ఉంటాయి చాలు. సో యాక్చువల్గా నేను ఇది ఒకసారి చూపిస్తాను మీకు, చాలా లైట్గా ఉంటుంది అనమాట. తెలుస్తుందా? ఇక్కడ ఇది సరిపోద్ది, బట్ నా ఫేస్ దానికి అది లైట్గా ఉంటుంది అనమాట. మీకు కావాలని నేను జస్ట్ దాంట్లో అని చూపిస్తాను. నేను బేసిక్గా మేకప్ బ్రష్ యూజ్ చేయను, స్పంజ్ యూజ్ చేస్తా. బట్ స్టిల్ తెలుస్తుందా డిఫరెన్స్? జస్ట్ ఒకసారి ఊరికి దీన్ని అప్లై చేసి చూస్తాను. నాకు అంటే కెమెరాకి బాగా వస్తే చాలు కదా వీడియోస్కి. ప్రస్తుతానికి బయటకు వెళ్ళేటప్పుడు ఎట్లున్నా పర్లేదు, బయటకు వెళ్ళినప్పుడు నీట్గా ఉండాలి, బట్ కెమెరాకి ప్రాపర్గా మ్యాచ్ అయితే చాలు. అన్న తెలుస్తుంది తేడా, నాకు ఏం తెలియకుండా. అండ్ మేకప్కి ఏ రూల్స్ లేవన్నమాట, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ప్లీజ్ అక్క ఇది ఎందుకు ఎట్లా చేసావని మాత్రం నన్ను అడగద్దు. అయ్యో భూతంలాగా ఉన్నాను. If you found the one, you should never give her up. I think it's the way life changes when in love. Yeah, I surround my soul with the positivity.
That's why I don't worry about the days that I don't see ya. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one. Yeah, yeah. Oh, 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 oh. Memory lane, isn't that too far away from our hearts? Yeah, yeah. చూసారా సెటిల్ అవుతుంది స్లోగా. డైరెక్ట్ కూడా ఓకే, బట్ కొంచెం వైటిష్గా తెలుస్తుంది అనమాట. సో నేను సెట్టింగ్ స్ప్రే అనమాట, ఇది యూజ్ చేసి దాని తర్వాత స్పంజ్తో అద్దేస్తాను. సో దట్ ఏదైనా ఎక్స్ట్రా ఇది ఉంటంతా వచ్చేస్తుంది. ఇది రిన్ స్మెల్ వస్తుంది నాకు అట్లానే అనిపిస్తుంది. నెక్స్ట్ మేకప్ స్పంజ్ తీసుకొని నీట్గా మొత్తం డాబ్ చేసేస్తాను. సో ఇటు మేకప్ సెట్ అవుతుంది అండ్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే అది స్పంజ్ కంతా వచ్చేస్తుంది అనమాట. సో అంత నీట్గా సెట్ అయింది కదా. కొంచెం నా ఫేస్ కొంచెం రెడ్డిష్గా ఉంటుంది, నా బాడీ కొంచెం ఎల్లో టోన్లో ఉంటుంది అనమాట, బట్ దట్స్ ఓకే. అండ్ నేను ఏం కాంపాక్ట్ యూజ్ చేయట్లేదు, నా దగ్గర ఉంది కానీ నేను యూజ్ చేయను అనమాట. సో నేను నార్మల్ స్పంజ్తోనే పౌడర్ తీసుకొని ఇట్లా సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కళ్ళ దగ్గర ఎక్కువ అంటారు షైనీగా ఆయిలీగా ఉంది కదా, సో నాకు అది నచ్చదు అనమాట, కంటి దగ్గర నచ్చదు. సో నీట్గా పౌడర్తో సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు ఇలా ఐబ్రోస్ థ్రెడింగ్ చేయించుకోవాలి, అదొకటి పెండింగ్ ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మొత్తము డాప్ చేసుకోవచ్చు. నాకు అట్లా ఆయిలీ స్కిన్ అనమాట, నాకు వచ్చేపటికి మళ్ళీ మొత్తం ఆయిలీగా అయిపోయి ఆ షైన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఐ డోంట్ మైండ్ మొత్తం నేను అప్లై చేసుకుంటాను. అండ్ ఇప్పుడు ఐబ్రోస్, నా ఐబ్రో పెన్సిల్ కూడా అయిపోయింది. ప్లీజ్ ఏం చేసావు మాత్రం అడగద్దు. ఇప్పుడు ఐబ్రోస్ ఏం చేశాను అండ్ లైట్గా అప్లై చేశాను, దాన్ని నీట్గా బ్రష్ ఇట్లా అనేస్తున్నాను. ఇది కూడా బ్రష్ అంటుంది, షార్ప్ చేయాలి, సారీ. మీకు నాలాగా పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటే లిప్ లైనర్ యూజ్ చేయండి, సో దట్ అది కొంచెం లిప్స్టిక్ ముందు, సో అది కొంచెం ట్రాన్సిషన్ షేడ్ లాగా ఉంటుంది. అంత పిగ్మెంటేషన్ అంత బ్లాక్గా కూడా తెలియదు. అండ్ ఇది లయాన్ బ్యూటీ యూఎస్ఏ అని ఉందన్నమాట, వాటర్ ప్రూఫ్ లాంగ్ లాస్టింగ్. నేను లోకల్ స్టోర్ ఉంటుంది కదా సూపర్ మార్కెట్, అక్కడ తీసుకున్న షేడ్ మరూన్ 3. నాకు బ్లష్ అంతా ఎందుకు యూజ్ చేస్తే ఇప్పుడు తెలిసింది, ఏమి వాడకుండా జస్ట్ అట్లనే ఉంటే అదొక ఏమంటారు సున్నపు గోడలాగా ఉంటుంది అనమాట, కలర్ లేకపోతే. నెక్స్ట్ లైనర్,
అండ్ మేకప్కి ఎప్పుడైనా సెటిల్ అవ్వడానికి టైం ఇవ్వాలన్నమాట. అట్లా కాకుండా మీరు అప్లై చేసిన అలా రాలేదే అని చెప్పి అనుకుంటే అది మన తప్పు. ఎందుకంటే నేను ఒకప్పుడు అలాగే చేసేదాన్ని. నాకు చేసిన అరే నాకు సరిగ్గా రాలేదు, వాళ్ళకి వచ్చినట్టు రాలేదు, వీళ్ళకి వచ్చినట్టు రాలేదు, నేను అట్లే చేసా కదా అనుకునేదాన్ని. బట్ గివ్ ఇట్ సమ్ టైమ్. అది సెటిల్ డౌన్ అయ్యి అంతా అయ్యాకే మీకు ఇది తెలుస్తుంది అనమాట. అండ్ మస్కారా నేను ఇదేంటి మేబ్లిన్, నా దగ్గర ఎక్కువ మేబ్లిన్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఎందుకు నాకు చీప్ అండ్ బెస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట మేబ్లిన్. నాకు బేసిక్గా ఐలాషెస్ ఉండవు, కనిపివు. ఫైనల్గా ఇది ఏంటి ఎలైటీన్ కలర్ పాప్స్ లిప్స్టిక్ అనమాట. ఇన్ ద షేడ్ చెరీ వైన్. నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి చెరీ, నాది ఆల్మోస్ట్ డీప్ ట్యాన్లో వస్తుంది అనమాట. ట్యాన్లో లాస్ట్ షేడ్ వస్తుంది, మరి డీప్ స్కిన్ టోన్ అది కాదు. సో వైన్ షేడ్స్ బాగా సెట్ అవుతుంది అనమాట. మీకు సేఫ్ ఆప్షన్కి వెళ్ళాలి అనుకుంటే అది. నా బాడీ ఒకలా ఉంటుంది, ఇది ఒకలాగా ఉంటుంది. సో అదొక ఇంకొక ప్రాబ్లం. అందరూ మేకప్ ఇక్కడ కూడా అప్లై చేయండి అంటారు, ఎందుకంటే చాలా మందికి నెక్ దగ్గర డార్క్నెస్ ఉంటుంది. నాకు అదేం ఉండదు కాబట్టి నాకు అంత నేనేం అప్లై చేయను. బేసిక్ మేకప్ అండ్ హెయిర్ ఒకటి స్టైల్ చేసుకోవాలన్నమాట. నేను దానికోసం ఈ అగారో హెయిర్ బ్లో డ్రైయర్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ బాగా వచ్చిందన్న. నేను మరీ వైటిష్గా ఇక్కడ వస్తుంది అనుకున్నాను కానీ బట్ ఓకే. అండ్ ఫస్ట్ నేను హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నా హెయిర్ ఎంత ట్రై చేసుకుంటాను జస్ట్ కోమ్ తెచ్చుకుంటారు. నా ఈ హెయిర్ బాగానే ఉంటుంది, బేసిక్గా చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇది ఒక్కటి చేసుకుంటే చాలు. బట్ స్టిల్ ట్రై. నేను బేసిక్గా ఎప్పుడు నేను వాడాను అనమాట హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే. బట్ హెయిర్ ఇప్పుడు మొత్తం ఇప్పుడే ఫ్రెష్గా హెయిర్ వచ్చింది, ఇది నాకు డ్యామేజ్ చేయడం ఇష్టం లేదు అందుకని వాడుతున్నాను. నేను ఇది ఆల్రెడీ రివ్యూ చేస్తున్నాను అనమాట. నాకు తెలిసి ఈ వీడియో వచ్చే లోపల ఆ వీడియో వచ్చేసి ఉంటుంది. సో ప్లీజ్ వెళ్ళి చూడండి. నా ఫస్ట్ ఇంప్రెషన్ అది. దిస్ ఇస్ ద బ్రష్. నాకు చాలా రోజుల తర్వాత నా మేకప్ యాక్చువల్గా బాగా నచ్చింది. ఇందులో మనకు 3 స్ప్రే ఉంటాయి అనమాట. ఆఫ్, కూల్, నార్మల్. ఫస్ట్ ఏమంటారు కొంచెం వేడిగా వస్తుంది, అది ఎక్కువ వేడిగా వస్తుంది అనమాట. మీడియంలో సరే, ఇది ఆఫ్లో ఉంది. లో ఇది వచ్చి మీడియం అనమాట, ఇది వచ్చి హై. మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందా? ఇది వితౌట్ బ్లూ డ్రైయింగ్, ఇది
బ్లో డ్రై చేశాక. నాకు అంత సరిగ్గా రాదనమాట చేసుకోవడము, బట్ ట్రై చేస్తున్నా, మీకు చేసే దాంట్లో తెలుస్తుంది. బట్ స్టిల్ నాకు ఇట్లా కొంచెం మేనేజబుల్గా ఉంటే చాలు అని చెప్పి తీసుకున్నాను. ఇదైతే మరీ ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉంటుందన్నమాట. సో ఇటు సైడ్ కూడా టక్క టక్క చేసుకుంటాను. ఇక్కడ we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind, fix yourself and realign yourself with the world, baby. Breathe slow, baby. Yeah. We should breathe slow, we should breathe slow, we should breathe slow. We should breathe slow, we should breathe slow. జస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ చేసుకుంటాను, క్రౌన్ ఏరియా అన్నమాట. రిమైనింగ్ అంతా ఓకే. నాకు సలూన్ లైక్ ఫినిష్ మనకు రాదు, కానీ నేను యాక్చువల్గా ఇది వేరే యూట్యూబర్ని చూసుకున్నాను. తనది కర్లీ హెయిర్ నయా లుక్స్ సంథింగ్ అనేది ఉంటుంది తన ఛానల్ నేమ్. తనకి తన చుట్టుకే వర్క్ అయిందంటే నా చుట్టుకి వర్క్ అవుతుంది అని అనుకున్నాను, బట్ తను అంత నీట్గా నాకు వర్క్ చేసుకోవడం. చూసి ఇప్పుడు రెడ్ కలుస్తుంది కదా, కొంచెం స్మూత్నెస్. అబ్బా మీరు జస్ట్ కోమ్ లాగా కూడా ఇట్లా వాడుకోవచ్చు అనమాట. ప్రాపర్ స్టైలింగ్ రాకపోయినా ఇది మాత్రం వస్తుంది అనమాట. సో ఇది నా మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ అనమాట. అండ్ రేపట్లో ఆఫీస్ ఉంది నాకు, సో అందుకే ఈరోజు ఎన్నింటికి ఇన్పాస్ చేసి ప్రాపర్గా చేసుకున్నాను ఉంటుంది అని చెప్పి. సో మీకేమనిపించింది? అయినో ఇది కొంచెం ఇంకా కొంచెం యాషీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కెమెరాలో, బట్ డైరెక్ట్గా బాగుంది. నా రీసెంట్ వాటిలో ఇది నాకు చెప్పాలంటే బెస్ట్ మేకప్ వీడియో అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు అంత ఫౌండేషన్ యూజ్, నేను జస్ట్ 1 డ్రాప్ యూజ్ చేశాను, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ సో గుడ్. వెరీ బేసిక్ బిగినర్ లుక్ అని చెప్పచ్చు. మీకేమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బై బాయ్.